హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడీ ఛానల్. ఇవాళ రెసిపీ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయల్ని 4 ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 యాలక్కాయ వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఆ పప్పులన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన వంకాయల్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను మీడియంలో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయలు ఉడికే లోపల మిక్సీ పట్టుకుందాం. పప్పులన్నీ పట్టుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత సిద్ధం చేసి పెట్టిన పప్పుల పొడిని వంకాయల్లోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. మీకు కావాలంటే ఆనియన్ కూడా కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు. వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టిన వంకాయల్ని అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని పైన మిగతా పప్పుల పొడి కూడా వేసేసి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు వంకాయ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్